అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్‌లో తల్లికి వందనం పథకంకి సంబంధించి అమౌంట్ ఇవాళైతే రిలీజ్ అయితే చేయబోతున్నారు. అమౌంట్ అనేది ఎవరి అకౌంట్‌లో క్రెడిట్ చేస్తారు అండ్ ఇవాళ నుంచి పాఠశాలలన్నీ కూడా స్టార్ట్ అవుతున్నాయి. అలాగే హాలిడేస్‌కి సంబంధించి కూడా మనకి క్లియర్ అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో డీటెయిల్‌గా వీడియోలోకి వెళ్ళే ముందు ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం ఇచ్చేస్తారో సబ్స్క్రైబ్ అయితే చేయడం అయితే మర్చిపోద్దు. అయితే మనకి ఇవాళ అయితే మనకి తల్లికి వందనం అయితే స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మనం చూసుకోవచ్చు 1 నుంచి ఇంటర్ వరకు చదివే ప్రతి విద్యార్థికి కూడా ఏడాదికి 15,000 రూపాయలు సాయం అయితే చేస్తున్నారు. సో డైరెక్ట్‌గా తల్లుల అకౌంట్‌లో ఈ యొక్క అమౌంట్ అయితే రిలీజ్ చేస్తున్నారు. టోటల్ ఇక్కడ చూసుకోవచ్చు 67.27 లక్షల మందికి నేడు తల్లికి వందనం. అయితే మనకి తల్లుల బ్యాంక్ అకౌంట్లోనే మనకి సుమారు ఇక్కడ చూసుకోవచ్చు 8,745 కోట్లు అయితే మన అందరికీ కూడా కలిపి రిలీజ్ అయితే చేస్తున్నారు. సో ఇక్కడ మనకి 67.27 లక్షల మందికి అయితే ఈ తల్లి వందనంకి సంబంధించి అర్హులని చెప్తున్నారు. అయితే ఎన్నికల ముందు ఏదైతే హామీ ఇచ్చారో ఈ యొక్క అమౌంట్ అనేది ఇవాళైతే మనకి రిలీజ్ అయితే చేయబోతున్నారు. అయితే దీనికి సంబంధించి మనకి లెక్సవారం అయితే ఈ యొక్క అమౌంట్ అయితే రిలీజ్ చేస్తామనేది క్లియర్గా అప్డేట్ అయితే ఇచ్చారు. అండ్ బుధవారం అనేది కూడా క్లియర్గా చెప్పేశారు మనకి తల్లికి వందనం లెక్సవారం రిలీజ్ చేస్తారనేది. అయితే నేటి నుంచి బడి గంటలు ఇవాళ నుంచి మనకి స్కూళ్ళు కాలేజీలు అయితే స్టార్ట్ అయిపోతున్నాయి. ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు మనకి పాఠశాలలు అనేవి అయితే ఉంటాయని క్లియర్గా అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ మనం చూసుకోవచ్చు మనకి మధ్యాహ్నం 3:30 గంటల వరకు ఉన్నత పాఠశాలకు సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతుందని క్లియర్గా మనకు ప్రొవైడ్ చేసేశారు. అలాగే ఈ ఏడాది విద్యా సంవత్సరంకి సంబంధించిన మొత్తం 316 రోజులకు గాను 83 రోజులను వివిధ సెలవులు ప్రకటించింది. అంటే మనకి 83 డేస్ అనేది సెలవులు అయితే ఉంటాయి అన్నమాట. ఈ సెలవులు ఏంటంటే మనకి టోటల్గా సంక్రాంతి హాలిడేస్ కానీ క్రిస్మస్ హాలిడేస్ కానీ ఇలా అనమాట. మిగిలిన 233 రోజుల వరకు పాఠశాలలు పనిచేస్తాయి. ఇంకా సాధారణ బడులకు సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 2 వరకు దసరా సెలవులు అయితే ఉంటుంది. వచ్చే ఏడాది జనవరి 10 నుంచి 18 వరకు సంక్రాంతి సెలవులు. అలాగే క్రిస్మస్ మైనారిటీ స్కూళ్ళకి మనకి సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 2 వరకు దసరా సెలవులు అయితే ఉంటాయి. ఇంకా మనకి డిసెంబర్ 21 నుంచి 28 వరకు క్రిస్మస్ సెలవులు. అలాగే జనవరి 10 నుంచి 15 వరకు సంక్రాంతి సెలవులు అయితే ఉంటాయని చెప్తున్నారు. ఇంకా ప్రతి శనివారంకి సంబంధించిన పాఠశాలలో నో బ్యాగ్ డే అనేది కూడా నిర్వహిస్తామని అయితే మనకి క్లియర్గా అప్డేట్ అయితే ఇచ్చేసారనమాట. అయితే మనకి తల్లికి వందనం ఇవాళ అమౌంట్ అయితే మన తల్లి అకౌంట్లో 15,000 రూపాయలు అయితే రిలీజ్ అయితే చేస్తారు. ఇంట్లో ఎంతమంది స్టూడెంట్స్ అంటే ఇంట్లో ఎంతమంది అయితే ఉంటారో వాళ్ళ యొక్క ఎవరైతే స్టడీ చేస్తూ ఉంటారో వాళ్ళ అకౌంట్లో క్రెడిట్ చేస్తారంటే మదర్ అకౌంట్లో. అంటే మనకి 1వ తరగతి నుంచి ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు ఈ తల్లికి వందనంకి సంబంధించి అర్హులు అనమాట. ఇది క్లియర్గా అప్డేట్ అనేది తల్లికి వందనంకి సంబంధించి. ఒకవేళ మీకు అమౌంట్ కానీ క్రెడిట్ అయితే కింద కామెంట్ సెక్షన్లో కూడా తెలియచేయండి. సైన్ అప్ బై ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.